ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం యావత్ ప్రపంచాన్ని కలవరానికి గురి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగిపోయి పేద దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మన పొరుగున ఉన్న పాకిస్తాన్లో లాక్డౌన్ లాంటి పరిస్థితి నెలకొంది. ఇంధనం లేదంటే యావత్ ప్రపంచం ఎక్కడికక్కడ స్తంభించిపోవాల్సిందే. ఆయిల్, గ్యాస్ కేవలం ఇంధనమే కాదు, వేలాది ప్రాడక్టులకు ముడి పదార్థంగా ఇది ఉపయోగపడతాయి. ఇవే కాకుండా వ్యవసాయానికి, ఎరువుల తయారీకి కూడా కీలకంగా పనిచేస్తుంది. ముడి చమురు ధరలు పెరగడంతో దాని ప్రభావం ఆహార ధరలపై పడుతోంది. ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి దేశం ఆయిల్ గురించే ఆందోళన చెందుతుంది. ఆయిల్ వల్ల గ్లోబల్ మార్కెట్లపై ఎలాంటి ప్రభావం పడుతుందో ప్రత్యేక కథనంలో చూద్దాం. యావత్ ప్రపంచం చమురు ధరలు పెరిగాయని గగ్గోలు పెడుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం గత నెల 28 నుంచి ప్రారంభమైన వెంటనే పరోక్షంగా ప్రతి దేశంపై చమురు ప్రభావం పడుతోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం చమురుపైనే ఆధారపడి ఉంది. ఇక ఆయిల్ ధరలు పెరిగితే దాని వెంట ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతుంది. నిత్యావసర ధరలు పెరుగుతాయి. ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి దేశం సాధారణ పౌరుడికి ఆయిల్ సెగ తగులుతోంది. మన ఇండియాలో ఇప్పటికే వంట గ్యాస్ ధర పెంచేశాయి ఆయిల్ కంపెనీలు. మన పొరుగున ఉన్న పాకిస్తాన్లో పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. ముందే అప్పులపై నడుస్తున్న ఆ దేశం చమురు ధర పెరిగితే తట్టుకునే పరిస్థితి లేదు. దీంతో పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. ప్రభుత్వ కార్యాలయాలకు వారంలో 4 రోజులు మాత్రమే పనికి అనుమతిస్తున్నారు. కొంతమందిని వర్క్ ఫ్రం హోం చేయాలని హుకుం జారీ చేశారు. మంత్రుల కార్లకు పెట్రోల్లో 50% కోత విధించారు. పేద దేశాల పరిస్థితి దారుణంగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఆయిల్, గ్యాస్ ద్వారా వేలాది ప్రొడక్టులు తయారవుతూ ఉంటాయి. పలు రకాల ముడి పదార్థాలకు కీలకం కూడా. వ్యవసాయ రంగానికి కావాల్సిన ఎరువులు కూడా ముడి చమురుపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే రష్యా యుక్రెయిన్పై 2022లో దండయాత్ర చేసినప్పుడు మొట్టమొదటిసారి ఆయిల్ ధర బ్యారెల్ $100 పలికింది. ఆ తర్వాత ఈ వారంలో మొట్టమొదటిసారి $100లకు చేరింది. గత నెల 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై బంకర్ బస్టర్ బాంబులతో దాడులు చేసి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని హతమార్చింది. అప్పటి నుంచి యుద్ధం తీవ్రతరమైంది. ప్రపంచ దేశాల ఆయిల్ అవసరాల్ని గల్ఫ్ దేశాలు 20% వరకు తీరుస్తున్నాయి. అయితే ఆ ఆయిల్ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ నుంచి వస్తూ ఉంటాయి. అది ఇరుకైన వాటర్ వే గుండా ఆయిల్ ట్యాంకర్లో రవాణా అవుతూ ఉంటాయి. ఇక హోర్ముజ్ జలసంధి ఇరాన్, ఒమన్ మధ్య కేవలం 21 నాటికల్ మైల్స్ లేదా 39 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంది. అయితే ఈ జలసంధి నుంచి రోజుకు 20 మిలియన్ బ్యారెల్స్ ముడి చమురు రవాణా అవుతుంది. గ్లోబల్ మార్కెట్ల పెట్రోలియం అవసరాల్లో 5వ వంతు హోర్ముజ్ జలసంధి ద్వారా వెళ్లే ఈ చమురు తీరుస్తోంది. అలాగే 4వ వంతు చమురు రవాణా సముద్రం ద్వారానే జరుగుతోంది. ఇక యుఎస్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ విషయానికొస్తే ప్రపంచవ్యాప్తంగా రోజుకు 79.8 మిలియన్ బ్యారెల్ ఆయిల్ సముద్రం ద్వారానే రవాణా అవుతుందని వెల్లడించింది. భారీ మొత్తంలో చమురు రవాణా చేయాలన్నా ప్రత్యామ్నాయం కూడా లేదు. ఇక ప్రస్తుతం ఆయిల్ ధరలు పెరగడానికి కారణం హోర్ముజ్ నుంచి ఆయిల్ రవాణా పూర్తిగా నిలిచిపోయింది. హోర్ముజ్ జలసంధి గుండా ఆయిల్ ట్యాంకర్లు తీసుకువెళ్తే పేల్చేస్తామని ఇరాన్ హెచ్చరించడంతో ఈ ఆయిల్ ట్యాంకర్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఆయిల్ సరఫరా నిలిచిపోవడంతో గ్లోబల్ సప్లై చైన్ దెబ్బతింది. పరిమితి స్థాయిలో మార్కెట్లో ఆయిల్ లభించడం, మరోవైపు డిమాండ్ పెరగడంతో ధరలు ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. పెరిగిన ధరల భారాన్ని వినియోగదారుడు భరించాల్సొస్తుంది. అయితే సోమవారం నాడు ట్రంప్ యుద్ధం పూర్తిగా ముగిసిందని ప్రకటించేసరికి ధరలు కాస్త తగ్గాయి. అయితే మార్కెట్ విశ్లేషకులు మాత్రం వాషింగ్టన్, టెల్ అవీవ్కు, ఇరాన్కు మధ్య ఒప్పందం కుదిరి యుద్ధం ఆగితే పరిస్థితులు కుదుటపడతాయి, లేదంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సొస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇక మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చే ఆయిల్పై ఎక్కువగా ఆధారపడే దేశాల విషయానికొస్తే హోర్ముజ్ జలసంధి నుంచి వచ్చే ఆయిల్లో 89% ఆసియా మార్కెట్లకు వెళుతుంది. ముఖ్యంగా చైనా, ఇండియా, జపాన్, దక్షిణ కొరియాలు పెద్ద ఎత్తున ఈ ఆయిల్ కొనుగోలు చేస్తాయి. అయితే ప్రస్తుతం హోర్ముజ్ జలసంధి నుంచి రవాణా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో గల్ఫ్ ఎగుమతిదారులు ప్రత్యామ్నాయ రూట్లను ఎంపిక చేసుకోవాల్సి వస్తోంది. అయితే అవి కూడా చాలా పరిమితంగా ఉన్నాయి. ఉదాహరణకు సౌదీ ఆర్మాకోకు చెందిన ఈస్ట్ వెస్ట్ క్రూడ్ ఆయిల్ పైప్లైన్ ద్వారా సరఫరా చేస్తోంది. దీంతో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన అబుదాబి క్రూడ్ ఆయిల్ పైప్లైన్ ద్వారా రోజుకు 4.7 మిలియన్ బ్యారెల్స్ మాత్రమే సరఫరా చేయగలుగుతోంది. సౌదీ పైప్లైన్ రెడ్ సీలో పోర్ట్ ఆన్బు నుంచి వెళ్తోంది. సౌదీ అరేబియా 7.2 మిలియన్ బ్యారెల్స్ సరఫరా చేస్తోంది. ఇక ఇరాన్ కూడా పెద్ద ఎత్తున చమురు దిగుమతి చేస్తోంది. దీంతో ఇరాన్ కూడా హోర్ముజ్ జలసంధి రూట్ని తప్పించి ఎగుమతులు చేసుకుంటోంది. మొత్తానికి చూస్తే యావత్ ప్రపంచం ప్రతిరోజు 15 మిలియన్ బ్యారెల్స్ కోతను ఎదుర్కొంటోంది. ఇక ప్రత్యామ్నాయ రూట్ల విషయానికొస్తే ఈస్ట్ వెస్ట్ పైప్లైన్, పుజారియా పైప్లైన్ ద్వారా చమురు సరఫరా కొనసాగుతోంది.
అయితే ఇది స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్కు సాటిరావు. అలాగే కిరుకుక్ సెయాన్ పైప్లైన్ ఉత్తర ఇరాక్ నుంచి తుర్కియాకు సరఫరా అవుతోంది. అయితే ఇది కూడా పరిమితంగా మాత్రమే ఆయిల్ సరఫరా చేస్తోంది. అయితే అతిపెద్ద చమురు క్షేత్రం మాత్రం దక్షిణ ఇరాక్లో ఉన్నాయి. ఇక చివరగా ఆయిల్ ధరలు అత్యధికంగా పెరిగింది మాత్రం 2008 జూలై 11న ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక మాంద్యం సమయంలో అని చెప్పొచ్చు. అప్పుడు యూరోపియన్ బెంచ్ మార్క్ ఆయిల్ ధర బ్యారెల్ $147.50 పలికింది. ఇక వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ అమెరికా బెంచ్ మార్క్ విషయానికొస్తే $147.22కు చేరింది. ఒకసారి చరిత్రను తిరగేస్తే ఆయిల్ సంక్షోభం 1973లో ఒకసారి, అటు తర్వాత 1980లో ఇరాన్ ఇరాక్ యుద్ధం సమయంలో, అలాగే 1990-91లో గల్ఫ్ వార్, 2003లో అమెరికా ఇరాన్పై దండయాత్ర చేసినప్పుడు, అటు తర్వాత తాజాగా అంటే 2022లో రష్యా యుక్రెయిన్పై యుద్ధం ప్రారంభించినప్పుడు, గల్ఫ్ వార్ జరిగిన 1990-91లో ఆయిల్కి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సొచ్చింది. ఎందుకంటే ఇరాక్తో పాటు కువైట్లో అత్యధికంగా చమురు ఉత్పత్తి చేసే దేశాలు. యుద్ధం వల్ల సుమారు 6 నెలల కంటే ఎక్కువ కాలం యావత్ ప్రపంచం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సొచ్చింది. గల్ఫ్ దేశాల్లో ముడి చమురు పుష్కలంగా లభిస్తుంది. మన దేశంలో బావులు తవ్వితే మంచినీళ్లు ఎలా బయటపడతాయో గల్ఫ్ దేశాల్లో అలాగే బావులు తవ్వగానే ఆయిల్ పడుతుంది. ఈ ముడి చమురును వెలికితీసి శుద్ధి చేస్తే పెట్రోల్, డీజిల్, విమానాలకు వినియోగించే ఇంధనంగా ప్రాసెస్ చేస్తారు. ఈ ముడి చమురు ద్వారానే మన ఇళ్లకు కావాల్సిన వేలాది ఐటంలు తయారవుతాయి. ఇక మన దేశంలో ప్రభుత్వ రంగానికి చెందిన 3 కంపెనీలు హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, అలాగే ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ముడి చమురు దిగుమతి చేసుకుని వాటిని శుద్ధి చేసి పెట్రోల్, డీజిల్, జెట్ ఇంధనాలుగా మారుస్తాయి. ఇక తరచూ బ్యారెల్ గురించి ఇటీవలి కాలంలో రోజూ వింటూ ఉంటాం. బ్యారెల్ అంటే 159 లీటర్లు లేదా 42 గ్యాలన్ల ముడి చమురు. వీటిని శుద్ధి చేస్తే 73 లీటర్ల పెట్రోల్ ఉత్పత్తి చేస్తారు. ఈ పెట్రోల్ కార్లకు, ట్రక్కులకు వినియోగిస్తారు. ఇక ఆయిల్ అండ్ గ్యాస్తో ఎలాంటి ప్రోడక్ట్లు తయారు చేస్తారు అంటే మన ఇళ్లల్లో వాడే వేలాది వస్తువులు, రోజూ వాడే ప్రోడక్ట్లు ఆయిల్, గ్యాస్ ద్వారానే ఉత్పత్తి చేసేవి. ఉదాహరణకు ప్లాస్టిక్ ఐటమ్స్, వాటర్ బాటిల్స్, ఫుడ్ ప్యాకేజింగ్ కి సంబంధించినవి, ఫోన్ కేసింగ్లు, మెడికల్ సిరింజ్లు అన్నీ ముడి చమురు నుంచి ఉత్పత్తి అయ్యేవి. ఇక ముడి చమురు నుంచి సింథటిక్ ఫ్యాబ్రిక్స్, పాలిస్టర్, నైలాన్, ఆక్రిలిక్, స్పోర్ట్వేర్ నుంచి కార్పెట్ల వరకు, కాస్మెటిక్స్ విషయానికొస్తే పెట్రోలియం జెల్లీ నుంచి లిప్స్టిక్ వరకు ప్రతిరోజు ఇళ్లకు వాడే ఆయిల్ బేస్డ్ ముడి పదార్థాలు, ఉదాహరణకు లాండ్రీ డిటర్జెంట్, డిష్ వాషింగ్ లిక్విడ్స్, పెయింట్స్ అన్నీ పెట్రోలియం ప్రొడక్ట్స్ నుంచి ఉత్పత్తి చేసేవే. ఎరువుల ఉత్పత్తికి సహజ వాయువు కావాలి. పంట దిగుబడి ఎరువులు తప్పకుండా వాడాల్సొస్తోంది. ఇక ముడి చమురు ధరలు పెరిగితే దాని ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఆహార ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. నిత్యావసర ధరలు మండిపోతాయి. ముడి చమురు ధరలు పెరిగితే అల్పాదాయ దేశాలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతాయి. దానికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే మన పొరుగున ఉన్న పాకిస్తాన్ అని చెప్పుకోవచ్చు. మరి కొన్ని రోజులాగితే ఆ జాబితాలో మరిన్ని దేశాలు చేరినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటున్నారు మార్కెట్ ఎనలిస్టులు.